ఫీల్డ్ జాబ్ అంటే యాక్షన్ సీక్వెన్స్తో దుమ్ము లేపొచ్చు అనుకున్నాను. అయ్య బాబోయ్, తోల తీర్చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నన్ను నెట్వర్క్లో తీసుకున్నారో లేదో తెలియట్లేదు. సార్, డివైస్ ఇంటర్నల్లీ చాలా డ్యామేజ్ అయింది. దాని రికవరీ మన వాళ్ళకి కష్టంగా ఉంది సార్. అందులో ఉన్న డేటా రికవర్ అయితేనే సూపర్ సెల్స్ ఎక్కడున్నాయో వాటి కోసం ఎవరిని కలవాలో తెలుస్తుంది. ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుందాం సార్. నాకు వరల్డ్స్ బెస్ట్ డేటా ఇంజనీర్స్ కావాలి. హలో గైస్, వెల్కమ్ టు గాడ్స్ జోన్. ఈ డివైస్ని స్టడీ చేస్తుంటారు కదా, అందులో ఉన్న డేటాని డీకోడ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఈ మాత్రం దానికి కిడ్నాప్ చేయాలా సార్? 1 వీక్ ఈజ్ ఇనఫ్. లాక్ దెమ్. అది టైమర్. చెప్పిన టైంకి చేయకపోతే తల పేలిపోతుంది. మీలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో వీడు 1 డే అన్నాడు. హిస్ టైమ్ ఇస్ అప్. ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ. No, 2 months sir. 3 months తీసుకోండి. 90 days. Time starts now. కంగ్రాచులేషన్స్, మీ లైఫ్లో ఆల్రెడీ 4 seconds అయిపోయాయి. మామూలు టైమింగ్ కాదు బావగారు మీది. స్వీట్ తీసుకోండి బావగారు. మన 2 ఫ్యామిలీల ఫార్మెట్ ఒకటే, ఏమంటారు? ఒకటే. అందుకేగా కులాలు వేరైనా మనం సంబంధాలు కుదిరించేసుకున్నాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ అక్కకి సంబంధం కుదిరింది, ఇదిగో మాట్లాడుకుంటున్నాం. నువ్వు కానీ స్వీట్ తీసుకోండి. అసలే 3 కిలోలు తెప్పించా. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? పోరా, పో. నీ గురించి ఒక్కొక్కరు ఒక్కో లాజిక్ చెప్తురు. మా నాన్నేమో నువ్వు ఎదగడానికి నన్ను యూజ్ చేసుకున్నావంటుండు. మీ నాన్నేమో నువ్వు అదృష్టవంతురాలివి, వాడు వదిలేసిండు అన్నాడు. మీ అమ్మేమో నేను కూడా వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా అన్నది. వాళ్ళ లాజిక్లేమీ నాకు అర్థం కాలేదు ఎక్కి. కానీ ఆ రోజు జయకిషన్ ఇంట్లో నీ కళ్ళలో ప్రేమ చూసిన దట్ మూమెంట్ నాలో మ్యాజిక్ జరిగింది. వాళ్ళ లాజిక్ రేటా మన మ్యాజిక్ రేటా? నీ నోటితో నువ్వు చెప్తే వినాలనుంది. నా నిడిషంత గొప్పది నీ లైఫ్లో ఉన్నదా? చెప్పరా, చెప్పు. కోపంగా ఉందా? కొట్టాలనుందా? కొట్టు. నీకు డ్రీమ్ ఉంది, అది నీకు ఇంపార్టెంట్. దాని వెనకాలలో నీకెప్పుడు కోపం వచ్చినా నాకు ఫోన్ కొట్టు. నీ ముందుంటాను. నన్ను కొట్టు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలి రిక్కీ. నా పేరు రామకృష్ణ. నేను రామాను వదిలేశాను. ఎస్ డిసూజా బ్రో. కన్సైన్మెంట్ రెడీగా ఉంది. ఓకే, బోర్డర్ దగ్గర నేను వెయిట్ చేస్తుంటా. కంటైనర్ని బోర్డర్ దాటించి గుల్మర్గ్లో డెలివరీ చేయాలి. మన వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. వాళ్ళతో బయలుదేరు. నువ్వు గుల్మర్గ్ బ్లాక్ మార్కెట్ చేరాక నిన్న ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కలుస్తాడు. ఆ కంటైనర్ని అతనికి అప్పచెప్పాలి. ప్రాణం పోయినా సరే డెలివరీ మిస్ అవ్వకూడదు. ఆ రోజు పోర్ట్లో చనిపోయిన అందరు బాడీస్ క్లెయిమ్ చేశాం. వీడొక్కడే మిస్సింగ్.
ఈ కన్సైన్మెంట్ డెలివరీ చేస్తే మన లెవెలే వేరంతే. నాన్నని చంపుతావరా? అసలు ముందు చంపేయాల్సింది నిన్నేరా. మేడం, ఎమర్జెన్సీ ప్లీజ్ అండర్స్టాండ్. ఐ హావ్ టు గో. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను చెప్పేది వినండి మేడం. నన్ను వదిలేండి మేడం. ఐ హావ్ టు గో. మేడం మేడం సచింది మినిస్టర్ జే కిషన్ కొడుకు మేడం. చాలా పాస్పోర్ట్స్ ఉన్నాయి మేడం. చీఫ్, మినిస్టర్ జయకిషన్ డెత్ విషయంలో మీ మీద సమన్స్ ఇష్యూ అయింది. 2 days ఎంక్వైరీకి అటెండ్ అవ్వమని చెప్పారు. హలో సార్, దిస్ ఇస్ అదితి సార్, సిఐ చెన్నాపుర. ఒక టెర్రరిస్ట్ ని పట్టుకున్నాం సార్. ఏ టెర్రరిస్ట్ కాదు, రిక్కీ అంటే సార్, మినిస్టర్ కొడుకుని మర్డర్ చేసి పారిపోతుంటే పట్టుకున్నాం. అడిగితే రా మిషన్ లో పార్ట్ అంటున్నాడు. కన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను సార్. ఎవడో రోడ్డున పోయే క్రిమినల్ గాడు నోటికొచ్చింది వాగితే నమ్మి కాల్ చేస్తావా? సార్, ఇది రా చీఫ్ నంబర్ కాదా సార్? నాన్ సెన్స్. ఫోన్ పెట్టు. అర్థమైందా మేడం? రాంగ్ నంబర్ ఇచ్చి పిచ్చోళ్ళని చేస్తావరా మమ్మల్ని? భాగ్య, ఒక టెర్రరిస్ట్ ని పట్టుకుని స్టేషన్కి వస్తున్నాం. ప్రెస్ ని పిలవండి. पकड़ो साले को। హలో, డిసూజా గారి కన్సైన్మెంట్ మీద వెళ్తున్నాను. సేవ్ చేస్తారని ఫోన్ చేస్తే తెలియదంటారు ఏంటి జీ? అసలు జై కిషన్ కొడుకుని ఎందుకు చంపావురా? నేను చంపకపోతే వాడే నన్ను వేసేవాడు జీ. తప్పు మీద తప్పు చేస్తున్నావు. ఇక్కడ ఇరుక్కుపోయాను. ప్రాణాలు పోయినా బయట పెట్టకూడని మిషన్ ని నువ్వు ఓపెన్ చేసావు. మన మిషన్ మీదే ఉన్నాను. డిసూజా గారు అక్కడ వెయిటింగ్. మిషన్ ఇస్ అబౌటెడ్. యు క్రాస్ ద బోర్డర్. నీ వల్ల ఎంటైర్ రో సూప్ లోకి వెళ్ళేలా ఉంది. పోలీసులు నన్ను వేసేలా ఉన్నారు. నన్ను ఇలా మధ్యలో నడి రోడ్లో వదిలేకండి. నీకు నాకు ఏ సంబంధం లేదు. అలాంటి పరిస్థితి వస్తే నా సేఫ్టీలో నేను ఉంటాను. ఏంట్రా బాగుతున్నావు? నా లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. కావాలంటే వినండి. ఇంత షార్ట్ టైంలో నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశానో తెలుసా? స్పైక్ ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. మన వాళ్ళని పంపిస్తాను. చీఫ్, టార్గెట్ ఇమేజ్ పంపుతున్నాను. వాడి దగ్గరున్న రికార్డర్ తీసుకుని వాడిని చంపేయాలి. ఏజెంట్, ఏంటి
రికార్డర్ మాత్రమే తీసుకురమ్మన్నాడా? వాడికి అర్థమైంది. షూటింగ్ షూటింగ్. Ceasefire! I want him alive!